ఫార్ములా ఈ కార్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను ప్రశ్నిస్తోంది ఈడీ. 4 గంటలకు పైగా కొనసాగుతుంది ఈడీ విచారణలో. ఫార్ములా ఈ కార్ కేసుకు సంబంధించి పలు ప్రశ్నలు సంధిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఫెమా నిబంధనలపై ఈడీ కేటీఆర్ ను ప్రశ్నిస్తోంది. కేటీఆర్ కు 25 నుంచి 30 ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. కార్ రేస్ ఒప్పందం చేసుకున్నది ఎవరు, నిధులు ఎవరు విడుదల చేశారు, ఫెమా నిబంధనలు ఎలా ఉల్లంఘించారు, దీనికి కేబినెట్ అనుమతి ఉందా లేదా, ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగిందా లేదా, బిజినెస్ రూల్స్ ఉల్లంఘన ఎందుకు జరిగిందనే దానిపై ప్రశ్నలు సంధించే ఛాన్స్ ఉంది. కేటీఆర్ సరైన సమాధానాలు చెప్పకపోతే మరోసారి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం కనబడుతోంది. దాదాపు ఈడీ 30 ప్రశ్నల దాకా కూడా కేటీఆర్ ని అడిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, దాదాపు 4 గంటల పాటు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ప్రస్తుతము బషీర్బాగ్ లో ఉన్నటువంటి ఈడీ కార్యాలయంలో కొద్దిసేపటిమే కేటీఆర్ కి లంచ్ విరామం ప్రకటించారు. లంచ్ విరామం తర్వాత మళ్లీ విచారణ ప్రారంభం కావడం జరిగింది. ఇక విచారణ సమయంలో అనేక కీలక అంశాలను కూడా అటు ఈడీ అధికారులు ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో మొత్తం విదేశాలకు డబ్బులు బదలాయించారు, అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు ట్రాన్సాక్షన్ చేశారు, బ్యాంకు ఆర్థిక లావాదేవీలు, ఏ బ్యాంకు నుంచి మనీ ట్రాన్సాక్షన్ జరిగింది, ఏఎస్ నెక్స్ట్ జెన్ అనేటువంటి కంపెనీ ద్వారా ఏ విధంగా డబ్బులు ట్రాన్సాక్షన్ చేశారు, ఏ కంపెనీకి అప్రూవల్ ఇచ్చారు, వీటన్నిటికి సంబంధించిన దానిపై కూడా పూర్తిగా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఈడీ అధికారులు అటు ఈ కేసులో A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ స్టేట్మెంట్ తో పాటు A3గా ఉన్నటువంటి బిఎల్ రెడ్డి స్టేట్మెంట్ ని నమోదు చేసుకున్నారు. వారి విచారణ ఎవిడెన్స్ అన్ని కూడా ముందుంచి వారు చెప్పినటువంటి కొన్ని కీలక అంశాలని ప్రస్తావించి అందుకు సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు కూడా కేటీఆర్ పై అడుగుతున్నట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు కేటీఆర్ విచారణ సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంది. ఇక విచారణ అనంతరము కేటీఆర్ కి సంబంధించిన దాంట్లో మరి ఫర్దర్ గా అంటే మరొకసారి కేటీఆర్ కి నోటీసులు ఇచ్చి మరొకసారి విచారిస్తారు. ఎందుకంటే మనం చూడొచ్చు ఇప్పటికే ఏసీబీ అధికారులు విచారించిన అప్పటికి కూడా మరొకసారి ఈ రోజు ఏసీబీ అధికారులు కేటీఆర్ కి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18వ తారీఖున మరొకసారి ఏసీబీ విచారణకు హాజరు కావాలంటూ కూడా కొద్దిసేపటి క్రితమే మనం చూస్తున్నటువంటి కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ కు మరొకసారి ఏసీబీ అధికారులు నోటీసులు. ఒకవైపు ఏసీబీ అధికారుల దర్యాప్తు కొనసాగుతుంటే మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారుల దర్యాప్తు కూడా కొనసాగుతుంది. ఏసీబీ అధికారుల దర్యాప్తు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సంబంధించినటువంటి విషయాలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈడీ అధికారులు మాత్రము మనీ లాండరింగ్ యాక్ట్ తో పాటు ఫెమా యాక్ట్, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ నిబంధనల ఉల్లంఘన పైన ఈడీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈడీ అనేది సెంట్రల్ కేంద్ర పరిధిలో ఉంటుంది, కేంద్రం ఆధీనంలో ఉంటుంది, ఏసీబీ అనేది రాష్ట్ర పరిధిలో ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే దాని ప్రాపర్ గా అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి ఒకటి. రెండవది ఏంటంటే తాను పూర్తిగా ఇన్వెస్టిగేషన్ సహకరించాలి. ఒకవేళ ఇన్వెస్టిగేషన్ సహకరించకపోతే కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ అంటే వారిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి మళ్ళీ వారు కస్టడీలోకి తీసుకునే అవకాశము, కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ లో తీసుకునే అవకాశం, ఇదంతా కూడా ప్రాసెస్ ఉంటుంది. కేవలం ఇన్వెస్టిగేషన్ లో విచారిస్తారు, కొన్ని ప్రాపర్ గా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారు. కేసు ప్రూవ్ కావాలంటే ఖచ్చితంగా ఎవిడెన్స్ అనేది కోర్టులో ఖచ్చితంగా ప్రూఫ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అందుకు సంబంధించిన వివరాలపైనే అటు ఏసీబీ కావచ్చు, మరోవైపు ఈడీ కావచ్చు, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తుంది, అన్ని విషయాల్లో కూడా ఆరా తీస్తుంది. ఈ విషయంలోనే ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు కూడా పూర్తిగా అన్ని ఆధారాలు సేకరించాలి. ఇప్పటికే బ్యాంక్ అధికారులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఇండియన్ బ్యాంక్ హిమాయత్ నగర్ లో ఉన్నటువంటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగినట్టు ఇప్పటికే ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. బ్యాంక్ అధికారుల స్టేట్మెంట్ కూడా ఈడీ అధికారులు నమోదు చేసుకున్నారు. నిన్న అరవింద్ కుమార్ మరొకసారి ఈడీ కార్యాలయానికి వచ్చి కొన్ని స్టేట్మెంట్ రిపోర్ట్స్ అన్ని కూడా ఈడీ అధికారులకు ఇచ్చి వెళ్లినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అరవింద్ కుమార్ ఈ కేసులో కీలకంగా మారే అవకాశం ఉంది. ఆ కేసులో అతని యొక్క స్టేట్మెంట్, అతని బిఎల్ రెడ్డి స్టేట్మెంట్ ఈ కేసులో చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే వీరిచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకున్నారు. ఎందుకంటే వీరు అధికారులు మాత్రమే, అధికారులు ఎవరి ఆదేశాల మేరకు చేశారంటే కేటీఆర్ అప్పుడు మంత్రిగా వ్యవహరిస్తున్నారు, మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు కాబట్టి అతను ఆదేశాల మేరకే తాను డబ్బులు విడుదల చేశామనేది అరవింద్ కుమార్ కావచ్చు, మరోవైపు బేలండి హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ కావచ్చు, వీరు అటు ఈడీ కావచ్చు, మరోవైపు ఏసీబీ కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చినట్టు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం మనం న్యాయవాదులు కూడా చాలా మంది ఇక్కడికి వస్తున్నారు, చాలా మంది న్యాయవాదులు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సునీల్,
చాలా 4 గంటల పాటు విచారణ కొనసాగుతుంది. మీరు యాజ్ ఏ బీయింగ్ అడ్వకేట్ గా ఏం చెప్తారు ఈ విచారణ గురించి? అంటే ఇప్పుడు యూజువల్లీ ఈడీ ఇన్వెస్టిగేషన్ ఆర్ ఎంక్వైరీ ఏదైతే ఉంటుందో ఏసీబీ కానీ ఈడీ కానీ యూజువల్లీ గంటలు ఉంటుంది, ఎట్లా ఒక 6 to 7 hours ఉంటుంది. అంటే మనం ఇప్పటి నుంచి ఎన్నో ఇయర్స్ నుంచి చూస్తున్నాం. అంటే వాళ్ళ ప్యాటర్న్ అలాగే ఉంది. సో ఆల్రెడీ 4 hours అయింది, మేబీ ఇంకో 2-3 hours లో విచారణ కంప్లీట్ అవుతుంది, కేటీఆర్ గారు వచ్చేస్తారు అనుకుంటారు. ఒకవైపు ఏసీబీ అధికారులు, ఒకవైపు ఈడీ అధికారులు. ఇప్పటికే ఏసీబీ విచారణ కంప్లీట్ అయింది, మళ్ళీ 18వ తారీఖు విచారణకు రావాలని ఆదరించి చెప్పినట్టు ఎట్లా దీన్ని ఎదుర్కోబోతున్నారు? అంటే ఇప్పుడు ఏసీబీ ఫస్ట్ టైం ఎప్పుడైతే లాస్ట్ టైం ఎంక్వైరీ చేశారో ఒకదాంతో అయిపోదు కదా, స్టెప్ బై స్టెప్ వాళ్ళు దే మే టేక్ లైక్ 2-3 days అలా అడ్జర్మెంట్స్ ఇచ్చుకుంటూ పోస్ట్ చేసుకుంటూ వాళ్ళు ఒక ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళకున్న సమాచారాన్ని బట్టి వాళ్ళకున్న అంటే ఫ్యాక్ట్స్, సర్కమ్స్టాన్సెస్ ఆర్ ఎవిడెన్సెస్ ని బట్టి వాళ్ళు చేంజ్ అవుతూ ఉంటది. సో అదే కోణంలో వాళ్ళ ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉన్నాయో దాని ప్రకారమే మళ్ళీ 18th ఇచ్చారు. సో దేర్ ఈస్ నో లైక్ రాంగ్ ఇన్ ఇట్. అది ప్రస్తుతం అయితే ఈ విచారణ అయితే కంటిన్యూ కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క విచారణ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. పూర్తిగా స్టేట్మెంట్ అంతా నమోదు చేసుకున్న తర్వాత అవసరమైతే మళ్ళీ కేటీఆర్ ని మరొకసారి నోటీసులు ఇచ్చి కూడా ఈడీ అధికారులు పిలిచే అవకాశం ఉంది. మరోవైపు ఏసీబీ అధికారులు కూడా ఈ నెల 18వ తారీఖున విచారణకు హాజరు కావాలంటూ కూడా మరొకసారి నోటీసులు కూడా జారీ చేసినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. సునీల్. ఓకే సునీల్, కీప్ అప్డేటింగ్ సునీల్, థ్యాంక్ యూ.